హలో ఆల్, వెల్కమ్ టు ఖుషీ టేల్స్. ఈరోజు నేను మాట్లాడాలి అనుకున్న టాపిక్ కోల్కతా డాక్టర్ కేస్ గురించి. ఇది ప్రజెంట్ మన నేషన్లోనే మంచి బర్నింగ్ టాపిక్ అనమాట. ఎందుకు అంటే వాడికి కోర్ట్ నుంచి వెర్డిక్ట్ వచ్చింది. ఏంటి అంటే అది డెత్ పెనాల్టీ కింద అనమాట. అంటే చనిపోయేంత వరకు కూడా జైల్లో ఉండొచ్చు, ఫ్రీగా జైల్లో వాళ్ళు పెట్టి ఫుడ్ తినుకుంటూ హాయిగా బతికేయచ్చు ఆ 4 గోడల మధ్యలో. ఏముంది, చక్కగా ఎండకి ఎండకుండా వానకి తడవకుండా హ్యాపీగా బతకచ్చు కదా, ప్రాబ్లం ఏం లేదు. అన్యాయంగా చనిపోయింది మాత్రం ఈ అమ్మాయి. ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. అంత క్రూరంగా చంపేసి 17 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తారా? 10 లక్షలేమో ప్రాణానికంటే 7 లక్షలు మానానికంటే లెక్క కట్టిస్తున్నారు. అది కూడా అంటే ఒక మనిషి ప్రాణానికి లెక్క కట్టే అంత కెపాసిటీ వాళ్ళకు ఉంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆర్గాన్ స్మగ్లింగ్ అదంతా స్కాండిల్ ఉంది కదా, స్మగ్లింగ్ స్కాండిల్. అందుకని వాళ్ళు చాలా ఈజీగా తేల్చి చెప్పేసినట్టున్నారు. ఎలా మాట్లాడతారయ్యా ఒక ఆడపిల్ల జీవితాన్ని అలాగా లెక్క కట్టేసి. పోనీ ఆ డబ్బులతో వాళ్ళ తల్లిదండ్రులకి ఏమన్నా పాప పోయిన అంటారు కదా, ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఒక దుఃఖం ఉంటుంది కదా, కడుపుకోత అని. అదేమన్నా తీరిపోద్దా? వాళ్ళకి ఏమన్నా లగ్జరీలు వచ్చేస్తాయా? వాళ్ళకి ఏమన్నా వాళ్ళ అమ్మాయి చనిపోయింది అన్న బాధ మర్చిపోయేంత మెంటల్ కెపాసిటీ వస్తుందా? ఏం రావు. ఏదో డబ్బులు ఇచ్చి దులిపేసుకున్నాం అంతే. ఎందుకంటే కేసులో పెద్ద తలకేళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పి ఆ సంజయ్ రాయ్ గారు చెప్తున్నాడు కదా, ఐపీఎస్ ఆఫీసర్లని అద్దని ఇద్దని. ఇంత టెక్నాలజీ వచ్చి, లై డిటెక్టర్స్ ఉండి, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్స్ ఉండి, అటాప్సీ రిపోర్ట్స్ ఉండి, ఇన్ని ఉండి కూడా నిజం బయటకు రాలేదు. అంటారు కదా, ఎనీథింగ్ కెన్ బీ డెస్ట్రాయిడ్ బట్ నాట్ క్రియేటెడ్ అని. త్వరగా ఏది కూడా డిస్ట్రాయ్ చేసి క్రియేట్ చేయలేం మనం. అదే ఎలా మాట్లాడతాం ఇంక ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే. ఒకడు దొరికాడు, వాడి దగ్గర ఏం ఆధారాలు దొరకకుండా ఉంటాయా? వాడి పాపం ఏం పాపం చేయలేదు కదా, జస్ట్ బ్లూటూత్ అలా డ్రాప్ చేసి వచ్చేసాడు అంతే. ఆ బ్లూటూత్ వల్ల వీడు దొరికాడు. వాడేమో పాపం అమాయకుడు, చనిపోయిన పిల్ల మాత్రం ఎందుకులే ఇంకా చెప్పుకోవడానికి కూడా నోరు రావట్లేదు. కాన్స్టిట్యూషన్ ఉండి దానిలో కొన్ని ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉన్నాయి. వాటిలో 15(3) ప్రకారం విమెన్కి, చిల్డ్రన్కి స్పెషల్ ప్రొవిజన్స్ చేయొచ్చు. ఒక యాక్ట్ కానివ్వండి, ఒక లా కానీ తీసుకురావచ్చు. ఈక్వాలిటీ అని మాట్లాడేస్తాం మనం. మనం ఈక్వాలిటీ ఏమి ఇవ్వం. రిచ్ అయితే ఒకలాగా ఉంటుంది జస్టిస్, పూర్ అయితే ఒకలాగా ఉంటుంది, అమ్మాయి అయితే ఇంకోలా ఉంటుంది జస్టిస్. ఇన్ని రేప్ కేసులు జరిగినాయి, వాటిల్లో ఎవరికి జస్టిస్ ప్రాపర్గా వచ్చిందండి? నిర్భయ కేసులో వాడు మైనర్ అని చెప్పి, వాడి కోసం అని చెప్పి చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ యాక్ట్స్ కూడా మార్చి ఇంత చేశారు. పోనీ వాడిని ఏమైనా చంపారా? చంపలేదు. పోనీ వాడికి ఏమన్నా పనిష్మెంట్ లైఫ్ టైం ఇచ్చారా? ఇవ్వలేదు. ఏం చేశారు? సింపుల్గా ఒక హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ లాంటిది నేర్పించి చెఫ్ లాగా వాడిని ట్రైన్ చేసి బయటకు పంపించారు, మైనర్ అని చెప్పి. వాడిది మాత్రం లైఫ్, చనిపోయిన అమ్మాయిది లైఫ్ కాదు. సేమ్ ఇక్కడ సంజయ్ రాయ్ది కూడా లైఫే, చనిపోయిన అమ్మాయిది లైఫ్ కాదు. ఆ అమ్మాయిది ఒక దాన్ని ఏమంటారు, ఆ అమ్మాయిది మాత్రం ఒక ప్రాపర్టీ, లైఫ్ కాదు ప్రాపర్టీ. అందుకని దానికి లెక్క కడతారు ఇంత అని చెప్పి. ఆ స్టేట్ సీఎం ఉండి ఏం పని చేస్తుందో ఆమె నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ₹1 తీసుకుంటుంది శాలరీ, ఎక్కువ తీసుకోకూడదు. బయటికి చెప్పడం, ఓ తెల్ల చీర వేసుకోవడం, ఒక అంచు దాని కింద ఏదో పెద్ద ఉద్ధరించేసేటట్టు, లెగిస్తే ఆ బీజేపీని తిట్టడం, వాడు తిట్టుకోవడం తప్పితే పెద్ద ఉపయోగాలు ఏం లేవు పొలిటీషియన్స్ వల్ల. మరి ఒక అమ్మాయి చనిపోయింది అంటే రోడ్ల మీదకి వచ్చి సీఎం ఏంటి ప్రొటెస్ట్ చేస్తారంటది ఏంటి? ఆమె గవర్నమెంట్ హాస్పిటల్, ఆమె రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, ఆవిడకి అథారిటీ ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి, మొత్తం చూడాలి, అన్నీ చూసి అక్కడ ఏం జరుగుతుందో ఒక కమిటీ వేసి ఎంక్వైరీస్ చేసి అవన్నీ క్లియర్ కట్గా బయటకు చెప్పాలి పబ్లిక్కి. అట్లా కాదు, అన్నీ మొక్కుబడి పనులు. ఏంటో ఇంకా రాను అమ్మాయిలు కనాలంటే కూడా భయమే. ఇప్పుడు నాకు ఒక కూతురు ఉంది, దాన్ని ఎలా పెంచాలో కూడా నాకు భయమే. నేనైతే బయట స్కూళ్ళకి కూడా పంపాలంటే కూడా నాకు దడే ఇప్పటికి.
ఏం చేయాలి? హోమ్ స్కూలింగ్ చేయాలా? ఇంకా బయటికెళ్ళి సూర్యుడిని చూసి నాకు సూర్యుడు కనిపించాడు, నాకు చెట్టు కనిపించింది, నాకు పుట్ట కనిపించింది అంటారేమో ఆడపిల్లలు. ఇంకా ఆ రకంగా లోపల దాచిపెడితే మనం ఇంకే కనీసం ఒక రెస్పెక్ట్ లేదు అమ్మాయిలంటే. సరే రెస్పెక్ట్ తీసి పక్కన పెట్టు, కనీసం ప్రాణానికి సెక్యూరిటీ లేదు. దేశానికి భూములకి మాత్రం పేర్లు పెట్టేస్తారు ఆడవాళ్ళ పేర్లు, ఏదో మర్యాద ఇచ్చేసినట్టు. జస్టిస్ చేయమంటే మాత్రం చేయరు. ఇంకా కనీసం ఒక రూల్ తీసుకురండిరా బాబు. అదేంటి జెండర్ రివీలింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా మనకి ఫారిన్ కంట్రీస్లో లాగా, జెండర్ చెప్పేయచ్చు అనేది ఒక రూల్ తీసుకురండి. కనీసం అమ్మాయిలన్నా అయితే ఫీమేల్ ఫెటిసైడ్స్ చేసేసి అట్లీస్ట్ అమ్మయ్య ఈ దారుణాలన్నీ చూడకుండా ఉంటాం, పురిట్లోనే పోయారు అనుకోవచ్చు. లేదా మంచి జస్టిస్ అన్నా చేయండి. ఎంతకన్నా ఏం అడుగుతాం మేము?